దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మన అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ వారి బంపర్ ఆఫర్. ఇన్వర్టర్ బ్యాటరీలు, ఇన్వర్టర్ కొనుగోలుపై ఫ్లాట్ 25% డిస్కౌంట్. త్వరపడండి, మా వద్ద అన్ని సామర్థ్యం గల బ్యాటరీలు, ఇన్వర్టర్లు లభించును. విచ్చేయండి. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్, దర్శి. దర్శి మండలంలోని ప్రజలందరూ వారి ఇళ్లకు సీసీ కెమెరాలు తప్పకుండా బిగించుకోవాలని, సీసీ కెమెరాలు ఉంటే ప్రతి ఇంటికి ఒక పోలీస్ కాపలా ఉన్నట్లే అవుతుందని దర్శి ఎస్ఐ ఎం మురళి ప్రజలకు తెలియజేశారు. దర్శి మండల ప్రజలందరికీ నమస్కారం. నేను మీ దర్శి ఎస్ఐ మురళి ఎస్ఐని మాట్లాడుతున్నాను. నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ చెప్పాలని ఈ వీడియో పంపిస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ ఇంటికి సీసీ కెమెరాలు బిగించుకోవాలని చెప్పి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజుల్లో మన ఇంట్లో టీవీ ఎంత ఉపయోగమో, ఫ్రిడ్జ్ ఎంత ఉపయోగమో, ఏసీ ఎంత ఉపయోగమో, సీసీ కెమెరాలు కూడా అంతకంటే ఎక్కువ ఉపయోగం ఉంది. మీ ఇంట్లో ఆ వస్తువులు ఉన్నట్లే ప్రతి ఒక్కరింట్లో సీసీ కెమెరాలు కూడా ఉండాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఈ సీసీ కెమెరాల వల్ల చాలా ఉపయోగం ఉంది. దొంగతనాలు జరగకుండా ఈ సీసీ కెమెరాలు కాపాడుతాయి. మీ ఇంటికి సెక్యూరిటీగా ఈ సీసీ కెమెరాలు ఉంటాయి. మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉంటే ప్రతి ఇంటికి ఒక పోలీసు ఉన్నట్టే గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ వెంటనే మీ ఇంట్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా బిగించుకోవాలి. షాపులోళ్ళు, బ్యాంకు వాళ్ళు, అలాగే ఇతర బిజినెస్ ప్రజలైతే కంపల్సరిగా మీ ఆఫీసుల్లో, మీ షాపుల్లో సీసీ కెమెరాలు బిగించుకోవాలని చెప్పి చట్టంలో కూడా ఉంది. ఆల్రెడీ ప్రతి ఒక్కరికి చెప్తాం. ఈ షాపులోళ్ళే కాకుండా మండలంలో ఉన్న ప్రజలందరూ మీ ఇంటికి తప్పనిసరిగా ఎందుకు చెప్తున్నానంటే దొంగతనాలు జరుగుతున్నాయి. కొన్ని రక్షణ కవచాలకు కూడా ఈ సీసీ కెమెరాలు పనిచేస్తాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో ఈ వీడియో చూసిన వెంటనే సీసీ కెమెరాలు బిగించుకోండి. 20,000 రూపాయలు పెడితే మంచి కెమెరాలు వస్తున్నాయి. దాదాపు 5-6 సంవత్సరాలు లేకపోతే 10 సంవత్సరాలు అవి మీ ఇంటిని కాపాడుతాయి, మిమ్మల్ని కాపాడుతాయి. మేమందరం ప్రతి గ్రామంలో కూడా కెమెరాలు బిగించాము ఆల్రెడీ. కొంతమంది దాతల సహాయంతో, పెద్దల సహాయంతో. మీ ఇంటికి మీరే దాత, మీ ఇంటికి మీరే పెద్ద. కాబట్టి ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు రాబోయే రోజుల్లో బిగించుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.